మిర్చి రైతులను ఆదుకునేందుకు సీఎం చంద్రబాబు చేసిన కృషి ఫలించిందని అసెంబ్లీలో మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. మిర్చి కనీస మద్దతు ధరను కేంద్రం 11,781 రూపాయలకు పెంచిందని, ఈ ధర కంటే తగ్గినప్పుడు రైతుల నుంచి మిర్చి కొంటే గతంలో 25% కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భరించేవని, దాన్ని 75% పెంచడానికి కూడా కేంద్రం ఒప్పుకుందన్నారు. వారం రోజులుగా క్వింటాల్ ధర 14,000 రూపాయలు పలుకుతుందన్నారు. ఎంఎస్పీ కంటే ధర తగ్గినప్పుడే ప్రభుత్వం మిర్చి కొంటుందని, కానీ అవగాహన లేకుండా ప్రభుత్వాన్ని వైసీపీ విమర్శిస్తుందన్నారు మంత్రి అచ్చెన్నాయుడు. ఎట్టి పరిస్థితుల్లో మిర్చి రైతులకు ఆదుకోవాలని చంద్రబాబు నాయుడు గారు చేసిన కృషి ఫలించింది అధ్యక్ష. ఈరోజు మనకి 25% నుంచి 75% పెంచడానికి వాళ్ళు ఒప్పుకున్నారు. అదేవిధంగా ఎంఎస్పి కూడా 11,781 రూపాయలకి పెంచారు. అంతకంటే తగ్గితే ఏమండి, ఇప్పటి నుంచి నాకు ఇంటి పనిలో కొంచెం ఎక్కువ హెల్ప్ చేయండి. ఎందుకు? నీకు జాబ్ దొరికిందా? నాకు నేనే బాస్ అవ్వాలనుకుంటున్నా. ఎలా? బాస్ వాలా బీ ద బాస్. మనం కొంటే 50% కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. ఈరోజు 6-7 రోజుల నుంచి నేను రోజు చూస్తున్నాను, ఎక్కడ ఇబ్బంది లేదు. 100, 200, 500, 1000 పెరుగుతూ వస్తుంది. ఈరోజు ఉదయం రివ్యూ చేశాను, చాలా ఆనందం. వచ్చిన బస్తాలు వచ్చినట్టుగా ఎక్స్పోర్ట్ అవుతున్నాయి. 14,000 రూపాయలు ఉంది కొన్ని రకాలు, కొన్ని 12,000 ఉంది, 13,000 ఉంది. మళ్ళీ పిచ్చోళ్ళు మీరెందుకు కొండలేదంట. అసలు ముఖ్యమంత్రిగా చేసిన వాళ్ళు, ప్రభుత్వంలో పాలన చేసిన వాళ్ళు ఎప్పుడు కొంటారు? 11,000 కంటే తగ్గితే ప్రభుత్వం కొని 50-50 కింద రైతులకు మేలు చేయాలి. ఈరోజు 11,500 కంటే తగ్గలేదు. ఇది గ్రహించమని చెప్పుకోవచ్చు.